హలో యస్. సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఓయూకి వెళ్ళాము. వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ధర్నా చేశారు జీవో 46 రద్దు చేయాలని. అదే స్టూడెంట్స్ ఇప్పుడు అధికారులకి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. మరి ఈ స్టూడెంట్స్కి ఎటువంటి న్యాయం జరుగుతుందో ఏంటో, వాళ్ళు ఏ ఆశతో ఇక్కడికి వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు చాలా రోజులుగా ధర్నా చేస్తున్నారు కదా, మరి ఇక్కడ మీ సమస్య నెరవేరుతుందని వచ్చారా? మేము అనుకుంటాం రేవంత్ సార్ని కలిస్తే ఇట్లా అవుతుందని మేము అనుకుంటాం, కానీ సార్ ఏం చేస్తాడో చూద్దాం. సార్ కాలు పట్టుకునైనా మేము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. జియో 46 వల్ల మెరిట్ విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేడం. నమస్తే మేడం. ఈరోజు మీకు తెలుసు మా ఇష్యూ మీ ద్వారానే బయటికి తీసుకొచ్చినాం. ఈరోజు సార్ని ప్రజా దర్బార్లో కలిసి మా ఇష్యూ చెప్దామని చెప్పేసి వస్తున్నాం మేడం. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి? చాలా మంది ఉన్నాం మేడం. ఆల్మోస్ట్ నష్టపోయిన అందరినీ రావడానికి ట్రై చేస్తున్నాం. బాధితులు అందరూ ఉన్నారు మేడం. టీఎస్ఎస్పీ నుంచి జియో 46 ఎట్టి పరిస్థితులను తొలగించాలి మా ఒకరే డిమాండ్. సో ఇది ప్రతిసారి చేయలాగా చేయలేదు, అంటే 2016 కానీ 18 కానీ నోటిఫికేషన్లో భర్తీ చేసినట్టు చేయలేదు. సో ఈసారి దాన్ని కొత్తగా తీసుకొచ్చి మా బతుకుల మీద కొట్టిండు. సో అది తీసేస్తేనే మాకు కొద్దిగా న్యాయం జరుగుతుంది. అదే మా బాధ, మేము విన్నవించుకుంటాం ప్రజాభవన్కి, అందుకే వచ్చాం. ఎన్ని జిల్లాల నుంచి వచ్చారండి? 33 జిల్లాల స్ట్రెంత్ ఉంది. అందరూ వచ్చేసినారు. 33 జిల్లాల నుంచి వచ్చి దాదాపుకి ఎంతమంది ఉంటారు? 2000 పైన ఉంటారు. మినిమం ఉంటారు 2000 మంది మీరందరూ వచ్చారు. ఆపోజిట్ వాళ్ళు కూడా వచ్చారు కదా? వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు, మా సమస్యలు మేము చెప్పుకుంటాం. మాకు అర్హత ఉన్న పోస్టులు మాకేమని చెప్తున్నాం, అంతేగాని వాళ్ళ పోస్టులు ఏదో గుంజుకోవాలని మేము చెప్పట్లేదు. మెరిట్ ప్రకారం భర్తీ చేయమని చెప్తున్నాం పోస్టులు అని చెప్పేసి. ఓకే, లైన్ ఎంత అందరు బయట వాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళి కంటిన్యూ చేయండి. సో ఇదండి, అక్కడ ఇరు వర్గాలు అందరూ కూడా వచ్చారు. మరి ఎట్లా ఈ సమస్యను పరిష్కరిస్తారని చూడాలి.